ఓడి 21st డే సెలబ్రేషన్ అన్నమాట. 100 ఇయర్స్ నాటి ఉయ్యాల. గెట్ రెడీ విత్ మీ. ఎంత క్యూటో మా గారి నేమ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? టుడే మినీ వ్లాగ్ వచ్చేసి మా ఓడి 21st డే సెలబ్రేషన్ అనమాట. మా ఈ చిన్న సెలబ్రేషన్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నా చూసేయండి. అలాగే మా వాళ్ళు ఎలా హెల్ప్ చేశారో కూడా చూసేయండి. ఇక్కడైతే డాడీ అయితే ఉయ్యాల కట్టేశారు. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా 100 ఇయర్స్ నాటి ఉయ్యాల అనేది. నేనైతే ఇక్కడ బాయ్ నీళ్ళకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను. గెట్ రెడీ విత్ మీ. పూసుకునే పాన్స్ పౌడర్ కోసం ఎందుకులే వీడియో అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఈ పఫ్ స్టైల్ వచ్చిన కాడ నుంచి ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా వదలలేదు ఇది. ఉయ్యాలకి ఒక చిన్న డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నాము. ఇక్కడ అమ్మమ్మ డాడీ అయితే బోర్లు అయితే ఊదుతున్నారు గాలి పంపుతో. ఇక్కడ అమ్మమ్మ అంటుంది నాతో మీ వాడు బోర్లు కూడా ఊదిస్తున్నాడు అంటుంది. అదే మాట్లాడుకుంటూ నవ్వుతున్నాము సరదాగా. నేమ్ రివీల్ వీడియోస్ నేను యూట్యూబ్లో చాలానే చూశాను, కానీ నాకు ఏది సెట్ అవ్వలేదు. అంటే నాకున్న టైంకి నేను చేయడానికి సెట్ అవ్వలేదు అనమాట. సో సింపుల్గా రౌండ్గా కట్ చేసుకొని ఇలా అయితే అతికిచ్చేసుకున్నాను. టైం అస్సలు సరిపోవట్లేదు. వాడు పడుకునే టైంలో నేను ఇదైతే స్టార్ట్ చేశాను. వాడు లెగిస్తే మళ్ళీ ఏడుస్తాడని. డెకరేషన్ నేనే, వీడియో తీసుకునేది నేనే, అన్నీ నేనే, ఆల్ ఇన్ వన్. ఫంక్షన్ జరిగేటప్పుడు ఇలా అనిపిస్తుంది, ఎవరైనా వీడియో తీస్తే బాగుండు, మంచి మంచి మూమెంట్స్ తీసుకోవచ్చని. కానీ ఎవరు లేరు, అన్నీ నేనే తీసుకోవాలి. మా హస్బెండ్ అండ్ తమ్ముడు రాలేదు, వాళ్ళకంటే లీవ్స్ ఇవ్వలేదు. ఏంటో ఈ చిన్న జాబ్స్ వల్ల మంచి మంచి మూమెంట్స్ అయితే మిస్ అవ్వాల్సి వస్తుంది. ఇలా ఏదో నాకు వచ్చినట్టు నేను ట్రై చేస్తున్నాను డెకరేషన్ చేయడానికి. ఇక్కడ పెట్టిన నేమ్ మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్లో చెప్తాను ఏం చేంజ్ చేశాను అనేది. ఇంటికి వచ్చిన మా రిలేటివ్స్లో ఒకళ్ళు ఆ పేరు నచ్చలేదన్నారు. సో కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చింది నేమ్లో. లాస్ట్లో చెప్తాను నేమ్ ఏంటనేది. యాక్చువల్లీ తెలంగాణ స్టైల్లో అసలు ఎలా చేస్తారు ఈ ఉయ్యాల ఫంక్షన్, ఎవ్రీథింగ్ వీడియో తీయాలనిపించింది. కానీ నేను దాంట్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అసలు వీడియో చేయడానికే కుదరట్లేదు. సో నార్మల్గా అలా నాకు కుదిరిన వీడియోస్ అయితే నేను తీసాను అనమాట. ఇక్కడ మా ఓడి ఫంక్షన్కి ఇలా సింపుల్గానే రెడీ అయ్యాను, బికాస్ ఫొటోస్ అయితే ఏం లేవు. ఫంక్షన్ మొత్తంలో ఒక కామెడీ ఏం జరిగిందంటే, వాడిని ఉయ్యాల్లో వేశారు. వేసిన తర్వాత ఫొటోస్ దిగాలి కదా, వాడు అప్పుడే ఏడుపు స్టార్ట్ చేశారు. నేను కూడా ఫీడింగ్ ఇవ్వడానికి ఇంకా తీసేసి ఫీడింగ్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఉయ్యాల్లో వేసాము. తర్వాత అడవుడిలో మేము ఫొటోస్ దిగటం మర్చిపోయాము. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ గుర్తొచ్చింది, ఒక్క ఫోటో కూడా దిగలేదండి. అలా జరుగుతుందని అసలు అనుకోలేదు. చాలా ఫీల్ అయ్యాను, ఒక్క ఫోటో కూడా దిగలేదు వీడితో అనేసి. అయిపోయిన దానికి బాధపడకుండా ఇంకా అట్లీస్ట్ ఈ వీడియో యూట్యూబ్ కోసం తీసాను కదా, ఇదైనా ఉంది మెమొరబుల్గా అని చెప్పేసి సర్దిపోయాను. నాకంటే అడవుడిలో గుర్తులేదు, మా రిలేటివ్స్ కూడా గుర్తులేదు ఫొటోస్ దిగాలని. అసలు నేను ఇంకా చాలానే అనుకున్నా, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అలా దిగాలి ఇలా దిగాలి ఏంటేంటో అనుకున్నాను. అసలు వీడితో అస్సలు కుదరట్లేదు ఏం చేయాలన్నా కూడా. డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. చెప్తాను అన్నాను కదా, ఆరుష్ ఉమర్ అని ఫస్ట్ పెట్టాము, ఆ తర్వాత చేంజ్ చేసాము ఆరుష్ ఉజ్వల్ అనే పేరు. ఉయ్యాల్లో వేసి ఆరుష్ ఉజ్వల్ అని 3 సార్లు చెప్పాను. ఇక్కడ అత్తయ్య మా ఓడిని ఉయ్యాల్లో అయితే వేశారు. ఉయ్యాల్లో ఫస్ట్ మేనమామ వేయాలి, తమ్ముళ్ళు లేడు కాబట్టి అత్తయ్య వేశారు. అలా సింపుల్గా చేసేసుకున్నాము ఫంక్షన్ అయితే. అక్షింతలేసి మా ఓడిని అందరూ ఆశీర్వదించారు. మీ బ్లెస్సింగ్స్ కూడా మా వాడికి కావాలి, మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. అంతే ఇక వీడియో.